ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన జ్యోతులు నెహ్రూ గెలుపుపై జ్యోతుల లక్ష్మీదేవి మొక్కులు చెల్లించారు. బుధవారం మండలంలోని మురారి, గండేపల్లె, మల్లేపల్లి, కె గోపాలపురం, సుబ్బయ్యపేట, ఉప్పలపాడు ఆలయాలను దర్శించి మొక్కులు చెల్లించారు జ్యోతుల లక్ష్మీదేవి. ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి గుడిలో ఉన్నటువంటి గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించడం ఎంతో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో అమ్మవార్లకు పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి పూజించి చీర, సారె, గాజులు సమర్పించారు లక్ష్మీదేవి. ఇక ప్రతి గ్రామంలోనూ ఆలయ కమిటీ సభ్యులు, మండల అధ్యక్షులు పోతల మోహనరావు, మాజీ సొసైటీ అధ్యక్షులు పరిమిబాబు, జాస్తి వసంత్, ఎలమాటి కాశీ, వెంపాటి రాజు, సుంకవల్ల రమేష్, బొల్లంరెడ్డి రామకృష్ణ, గండేపల్లె భజనా సంఘ సభ్యులు, స్థానిక టీడీపీ నేతలు లక్ష్మీదేవిని సాదరంగా ఆహ్వానించి పూలమాలలతో శాల్వతో సత్కరించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీదేవి మాట్లాడుతూ తండ్రి సమానులు తన మామగారైన జ్యోతులు నెహ్రూకు ఎమ్మెల్యేగా విజయం దక్కాలని దేవతలకు గతంలో మొక్కుకోవడం జరిగిందని, అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం మొక్కులు తీర్చుకోవడం జరిగిందని తెలిపారు. వేదో లక్ష్మీ మనపగామిని యస్యాస్వం పురుషానహం సకమానం భవతుదాయ పురుషస్యేంద్రియాయ ప్రతిష్టతి అక్షంతలు దేవమాత్మానం పూజాత్మోత్సవం గణపతి మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి చూడండి ఊళ్ళో పెట్టండి. వస్త్రం ఉపైమాన్దేవసగ కీర్తిశ్చమణినాథ రాదుర్భూతోస్మి రాష్ట్రేశ్వరి వేసేయండి. అబోధ వర్షపత్ని గంధం వేయండి. అబోధ వర్షపత్ని నుంచి సర్వాకృతమేఘాత్ గంధద్వారా అలాగే మనకి ఓకే వదిలేహం మీకు వదిలేహమ్మా ఉన్న గుళ్ళు కట్టి తీర్చేస్తానండి. దర్శనం అంతే. నేను డోర్ టు డోర్ తిరిగినప్పుడు మొక్కుకోవడం జరిగింది. ఆయన విజయం సాధించిన వెంటనే ప్రతి ఊళ్ళోనే అమ్మవారి గుడికి వచ్చి సారే చీర ఫస్ట్ కొంచెం వాటిలో సమర్పించుకుంటానని ఆ మొక్కు చెల్లించుకుంటున్నాను. ఓలేరమ్మ, శక్తమ్మ, పాదాలమ్మ, బలిరమ్మ నలుగురండి మా గ్రామం. అందరూ ఈ విశ్వరూపంలోనే ఉన్నారు. దీర్ఘ సుమంగళి భవ ఐశ్వర్య పుస్తకామ్యార్థబల సిద్ధరస్తు వరలక్ష్మీ దేవతానుగ్రహ ప్రసాది. అవికంటే పెద్దవాళ్ళందరూ వేసేయండి. Bawa
రారపండు